నమస్కారం స్టార్ మహిళ 1400 ప్లస్ స్టార్ మహిళ అంటే బోలెడంత వెరైటీ కాబట్టి నేను కూడా నార్మల్ గా ఎందుకు రావాలని చాలా వెరైటీగా రెడీ చేసి వచ్చాను. బాగుందా? బాగుంది. సూపర్. పప్పు బాగుందా? చాలా బాగుంది. ఫ్లవర్ బాగుందా? చాలా. ఇది మా గార్డెన్ లో పూసింది. చీర బాగుందా? చాలా బాగుంది. కళాంజలి. సో మీకు కూడా అందమైన చీరలు కావాలంటే కళాంజలికి వెళ్ళి షాపింగ్ చేయండి. ఓకే, సో హారికలో వెరైటీ ఏమిటో కనుక్కుందాం ఇవాళ. హారిక, వాట్ ఈస్ ద స్పెషల్? డాన్సింగ్. డాన్స్. ఓ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుండి వచ్చారు. ఓకే, సరే అయితే మనం హారిక డాన్స్ స్పెషల్ చూద్దాం ఇవాళ. దివ్య, మాటలలో స్పెషల్. మాటలలో స్పెషల్ అంటే మన టైపేనా అన్నమాట? అంతే కదా. ఎక్కడి నుంచి వచ్చారు? బాలనగర్ నుంచి వచ్చారు. ఓకే. గౌతమి, నీ వెరైటీ ఏమిటి? నేను కవిత్వం చెప్తా. కవితలలో స్పెషల్. బాబోయ్, నేను కవిత్రిని కానివాడిని. కత్తితో అలాంటివి ఏం లేవు కదా మాకు? యశస్విని, మీరు ఎందులో స్పెషల్? చూస్తే ఏమనిపిస్తోంది? ఫ్యాషన్ డిజైనింగ్ లో స్పెషల్ అని నాకు అనిపిస్తోంది. ఇష్టం వాళ్ళు కనిపెట్టారు మీకు తెలిసిపోతుంది. అది కూడా చాలా ఇష్టం. చూపిస్తా, చూస్తుండండి. ఓకే, అయితే ఇద్దరు నాట్యమణులు ఉన్నారు ఇక్కడ మనకి. విజయలక్ష్మి గారు, మీరు ఎందులో స్పెషల్? నేను మాటలలో. మీరు కూడానా? బాబాయ్, ఇంతమంది పోటీకి వస్తే ఎలాగండి బాబు? మీరు ఎందులో స్పెషల్? నేను కుకింగ్ లో స్పెషల్. ఓకే, మేము తినడంలో స్పెషల్. అందుకే నేను కుకింగ్ లో స్పెషల్. ఓకే, సరే, పరిచయాలు అయిపోయాయి కాబట్టి మనం ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. అదే పట్టుకోండి చూద్దాం జర జర. సో ఈ రౌండ్ లో మనం స్పెషల్ గా ఫస్ట్ దివ్యని కూర్చోబెడదాం. దివ్యారా, కూర్చో. రెడీ, 1 2 3 గో. ఎన్ని పాయింట్లు వచ్చాయో చూద్దాము. 1 2 3 4. యశస్విని 1 2 3. హ్యాపీయా? నాట్ అట్ ఆల్. ఎంత ఉన్నా కూడా ఇంకా కొంచెం వస్తే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ లో ఉంటాం మనం. హారిక 1 2. గౌతమి 1 2 3. విజయలక్ష్మి బాగా పట్టింది. 1 6 7. ఇప్పుడు హారిక కూర్చోవాలి. రెడీ, 1 2 3 గో. బాగా రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకొని వచ్చావా ఇక్కడికి? అవును మరి. బాగా పరిగెత్తండి. 1 2 3 4 అనుకి. యశస్వినికి 1 2 3 4. విజయలక్ష్మికి 1. దివ్య 1 2 3 4. గౌతమి 1. ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద పుష్పం ఏంటి చెప్పండి? సుమ పెట్టుకున్న చెవులపు. రక్లేషియా. yes correct. I know it. స్టార్ మహిళ ప్రోగ్రామ్ లో కూడా మేము ఒకసారి ఈ క్వశ్చన్ అడిగాం. సరే, ఇప్పుడు యశస్విని 1 2 3 గో.
దివ్య 1 2 3 అను 1 హారిక 1 విజయలక్ష్మి 1 2 నిల్లు ఇప్పుడు మనము గౌతమిని కూర్చోబెడదాం. రెడీ 1 2 3 గో. నాకు ఒక క్షణానికి వీళ్ళు ఈ ఆట ఆడుతున్నారా కబడ్డీ ఏమైనా ఆడేస్తున్నారా మధ్యలో నాకు తెలియకుండా అని డౌట్ వచ్చింది. ఇవ్వండి విజయలక్ష్మి గారు 1 హారిక 1 2 3 4 అను 1 2 3 దివ్య 1 2 3 యశస్వినికి 1 మైనస్, ఒక టప్ క్యాచ్. 1 2 3 4 అండ్ ఇప్పుడు విజయలక్ష్మి కూర్చుంటారు. రెడీ 1 2 3 గో. విజయలక్ష్మి గారు మీరు త్రో బాల్ ఛాంపియనా మీ స్కూల్లో? అబ్బాబాబాబాబాబా. గౌతమి 1 హారిక 1 2 3 4 5 దివ్య 1 2 3 మీకు శ్రమ లేకుండా యశస్వినికి ఏమీ రాలేదు. అను 1 2 నేను అన్నది రిపీట్ చెయ్యాలి, మీరు అదే రిపీట్ చేస్తూ ఉండాలి. లాలి తేర గుప్ప తిప్పరన్న తేర రారిని. ఏంటంటే రారి తేర గుప్ప తిప్పరన్న తేర రారిని. రారి తేర గుప్ప తిప్ప రన్ని తేర రారని. అదే కంటిన్యూ చేయండి. నేను అన్నాను కదా, రారి తేర గుప్ప తిప్పరన్న తేర రారిని. రారి తేర గుప్ప తిప్పరన్న తేర రారిని. రారి తేర కంటిన్యూ అన్న తేర రారిని. రారి తేర రారి తేర గుప్ప తిప్పరన్న తేర రారిని. రారి తేర గుప్ప తిప్పర్ అన్ని తేర రారిని. ఇది వేరే భాషలో బూతులు కాదు. రారి తేర గుప్పి తిప్పర్ అన్న తేర రారిని. చెప్పండి. మీకు ఎక్కడ దొరికిందండి ఇది? మీతో చెప్దామనే వెతికి పట్టుకున్నాను. అర్థం చెప్పాలి. ఇప్పుడు నేను అడుగుతున్నా క్వశ్చన్, అర్థం చెప్పాలి దానికి ఏంటో. రారి తేర అంటే రారి అనేటువంటి అమ్మాయి, తేర అంటే నువ్వు. గుప్పి తెప్ప ఏమిటో ఆ అమ్మాయికి ఒక తెప్ప. ఓకే నెక్స్ట్ 1 2 3 గో. గౌతమి 1 2 విజయలక్ష్మికి పాపం 1 దివ్య 1 2 3 హారిక 1 2 3 అండ్ యశస్విని 1. ఇప్పుడు గౌతమి మనకి కవిత్వం వినిపిస్తుంది. చీకటికి అందం వెన్నెల, వా 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 వా. మనిషికి అందం మనసు, వా 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 వా. ఇంటికి అందం ఇల్లాలు, వా 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 వా. చార్మాయికి అందం సుమాకి అందం రాజుకన్ కాల. ఓకే
సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. స్టార్ మైల్లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. తారా హుషార్ లో ఒక హుషారైన సాంగ్ వేసుకుందామా? యశస్విని బాగా చేసావు. ఓకే, క్వశ్చన్. ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? హారిక, యువన్, ఇళయరాజా. చూసారా నాన్నగారి పేరు కన్నా ముందు కొడుకు పేరు గుర్తొచ్చేస్తుంది. మిమ్మల్ని చూసి కన్ఫ్యూజ్ అయ్యా. ఏం పర్లేదు, ఇళయరాజా గారు వింటే చాలా ఆనందించేస్తారు. రైట్, ఇళయరాజా గారు తీసుకోండి 6 పాయింట్లు. ఎన్ని సంవత్సరాలైనా వన్నె తరగనటువంటి ఆ ట్యూన్లు, అబ్బబ్బబ్బబ్బా, ఏమి పాటలు. ఓకే, ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైన అంబికా దర్బార్ బత్తి లాంటి సంపద. సో సంథింగ్ ఐ విల్ డూ ఫర్ యు గాడ్. స్వామి, ఈ హుండీలోని మొత్తమంతా నీకే ధారపోస్తున్నాను. ఈ గడిలో పడే మొత్తం అంతా నీది, బయటపడే చిన్నా చితగా చిల్లర మాత్రం నాది. గోవిందా గోవిందా, గోవిందా గోవిందా, గోవిందా గోవిందా. ఆహా, యు వాంట్ ఓన్లీ 1 రూపీ? గాడ్ ఈస్ గ్రేట్. ఈ సంభాషణ ప్రకారం దేవుడి కోసం గదిలో పడిన డబ్బులు ఎంత? అను రూపాయి పడింది. కరెక్ట్ ఆన్సర్ అండి, తీసుకోండి, మీకు 6 రూపాయలు. ఇప్పుడు మనం ఇంకొక పాట విందాం.
దూకుడే. హారిక బాబోయ్ దూకుడు పార్ట్ 2 మనకు చూపించింది ఇక్కడ. బాగుంది హారిక. మీరు విన్నటువంటి ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? హారిక. తమన్. ఎస్ తమన్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ఓకే. సో ఫస్ట్ నంబర్ ఇక్కడ నుంచి మొదలెడదాం అబ్బాయి వాడ. నంబర్ 5. నల్లని కాటుక కళ్ళే అదిరే 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 నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీ కోసం. ఫస్ట్ క్వశ్చన్. శ్రీరాముడి పెద్ద కొడుకు పేరు ఏమిటి? లవుడు. లవా ముందర వచ్చింది కాబట్టి లవుడు అనుకుంటున్నాను. కాదు, కుశుడు. లవకుశలు ఇద్దరు కవలలే అయినా ముందు పుట్టింది కుశుడంట, లవుడు కాదంట. శ్రీరామరాజ్యం సినిమాలోను లవకుశలు సినిమాల్లో కూడాను వాళ్ళని పిలిచేటప్పుడు మాత్రం కుశలవులు అని అంటారు. శ్రీరాముడి తోబుట్టు అయిన తమ్ముళ్ళు ఎంతమంది? ఆప్షన్స్: A 3, B ఎవరు లేరు. 3. రాంగ్ ఆన్సర్. తోబుట్టువులు అంటే ఒకటే తల్లి కన్న బిడ్డలు. అది మీరు నాకు ముందర చెప్పచ్చు కదా. ఇంకా నేను చెప్పకూడదు, ఇంకా అది కూడా చెప్తే మీనింగ్. సో తోబుట్టువులు అంటే ఒకటే తల్లి గర్భమున జనించిన వాళ్ళు అని అర్థం. ఇక లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడు వీళ్ళందరూ కూడాను వారి చిన్నమ్మ కొడుకులు అవుతారు. అంటే నాకు ఆ మీనింగ్ తెలియదు. 1. మీరు క్వశ్చన్ అడిగే ముందు నేను ఒక జోక్ చెప్తాను. ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటారు, దారిలో ఒక చెరువు, అందులో కుక్క స్విమ్ చేస్తూ ఉంటుంది. అందులో ఒక ఫ్రెండ్ అడుగుతాడు, అరే నీకు స్విమ్మింగ్ వచ్చా అని అడుగుతాడు. రాదురా అంటాడు. మరి నీకు వచ్చురా అంటే, అప్పుడు నీకు కుక్క తేడా ఏముందిరా అంటాడు. అంటే స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళందరూ కుక్కలతో సమానమా? అందుకే నాకు స్విమ్మింగ్ రాదు. నేను ఆ జోక్ ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి చెప్పనా? కుక్క స్విమ్మింగ్ చేస్తుందా, ఇద్దరు అక్కడి నుంచి వెళ్తున్నారా, ఒకడు అడిగాడు నీకు స్విమ్మింగ్ వచ్చారా అంటే వాడు అన్నాడు నాకు రాదు అంటే, ఇంకొకడు అన్నాడు కుక్కే నీకన్నా నయం రా అన్నాడు. అప్పుడు వీడన్నాడు నీకు స్విమ్మింగ్ వచ్చా అంటే వచ్చు అన్నాడు. అప్పుడు వాడన్నాడు నీకు కుక్కకి తేడా లేదురా. ఫస్ట్ క్వశ్చన్. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలో హీరోకి అత్త ఎవరు? చిరంజీవికి వాణిశ్రీ గారు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. అను 2, దివ్య 2, విజయలక్ష్మి గారు 1, యశస్విని 1. అత్తగారు జిందాబాద్ సినిమాలో అత్తగారు ఎవరు? ఆప్షన్స్: A భానుమతి, B లక్ష్మి. భానుమతి గారు. కరెక్ట్. ఏదో ఊరికే గెస్ చేసింది. తీసుకో 3. అను 1, మళ్ళీ నా దగ్గరికి వచ్చావా? గౌతమి 1, విజయలక్ష్మి గారు 1. 6. కన్యారాశి కలువా వయ్యారాలు బరువా నన్ను సాయం రమ్మంటావా. ఫస్ట్ క్వశ్చన్. అమావాస్య తర్వాత ఎన్ని రోజులకి పౌర్ణమి వస్తుంది? 10 days. కాదు, 15 రోజులు. అమావాస్య తర్వాత 15 రోజులకి పౌర్ణమి వస్తుంది, పౌర్ణమి తర్వాత 15 రోజులకు అమావాస్య వస్తుంది. ఇప్పుడు నీ జీవితం కొంచెం అమావాస్యలాగా అనిపిస్తుంది కదా? అవును. ఉండు, పౌర్ణమి తెప్పిస్తాను. హైదరాబాద్ ని పాలించిన చివరి నిజాం ఎవరు? ఆప్షన్స్: A ఉస్మాన్ అలీ ఖాన్, B ఉమర్ ఖయూమ్. ఉస్మాన్ అలీ ఖాన్. బాగుందా పేరు? కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. నీ దగ్గర మీ ఫస్ట్ క్వశ్చన్. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో నటించిన ఇద్దరు హీరోల పేర్లు చెప్పండి. ఆప్షన్స్: A హరికృష్ణ సుమన్, B జగపతి బాబు శివాజీ. జగపతి బాబు శివాజీ. హరికృష్ణ సుమన్, వారితో పాటు వినీత్ కూడా ఉన్నారు. ఏమిటో ఇవాళ వేళా విశేషం. ఫస్ట్ క్వశ్చన్ కి ఎవ్వరు ఆన్సర్ చెప్పట్లేదు. లాహిరి లాహిరి లాహిరిలో
ఓ జగమే ఊగెనుగా 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 సరే ఈ పాట ఏ సినిమాలోది? ఆప్షన్స్: కటకట, ఏ మిస్సమ్మ, బి మాయాబజార్. మాయాబజార్. మర్చిపోగలమా ఆ సినిమాని, ఆ సినిమాలో నటించిన వాళ్ళని, ఆ పాటల్ని, ఆ ఆటల్ని? హారిక3. నెంబర్ 2. పంచీరే పంచీరే నీ మీదే దిల్జారే అందంతో పిచ్చెక్కించి అల్లాడించావే. ఫస్ట్ క్వశ్చన్: వాల్ క్లాక్ కి రిస్ట్ వాచ్ కి తేడా ఏమిటి? ఆప్షన్స్ ఇవ్వండి. ఏ గోడకి ఉండటం, చేతికి ఉండడం. బి పగటి టైం చూపించడం, రాత్రి టైం చూపించడం. గోడకి చేతికి ఉండడం. ఏమిటది? పిడకలా? వాచ్. కరెక్ట్ ఆన్సర్. హారిక3. మాకందము అంటే ఏ కాయ? ఆప్షనల్. ఏ మామిడికాయ, బి నారింజకాయ. నారింజకాయ. మాకందము అంటే మామిడికాయ. నెంబర్ 4. My heart is beating Adola తెలుసుకోవా అవే. మీ ఫస్ట్ క్వశ్చన్: సినిమాల్లో హాస్యాన్ని పండిస్తున్న సరళ పేరు ముందు ఏమి ఉంటుంది? కోవేలు సరదా. కోవేలు. తప్పు తప్పు తప్పు. ఆన్సర్ ఇంకా ముప్పి. రాంగ్ ఆన్సర్. డిబ్బి. కోవేలు సరళ రైట్ ఆన్సర్. అది కోవేలు కాదు, కోవై. కోవై. కోవై అంటే ఏంటో తెలుసా మీకు? కోయంబత్తూర్ అనే ఊరిని కోవై అని కూడా అంటారు. సో అలా ఆవిడ కోయంబత్తూర్ సరళ కాస్త కోవై సరళ అయ్యారన్నమాట. మంత్రాలయం ఏ నదీ తీరంలో ఉంది? ఆప్షన్స్: ఏ తుంగభద్ర, బి కృష్ణా నది. తుంగభద్ర. తీసుకోండి 3. హారిక 1, విజయలక్ష్మి 1. హారిక దగ్గర చాలా ఉన్నాయి. అటు సైడ్ ఎక్కువ ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఎక్కువ ఉంది. ఫ్రెండ్స్ దగ్గర ఏం లేవు. సరే దిగా. సో అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మేళలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీ ఫోటో, మీ వివరాలు star.mahila@etv.co.in కి పంపించండి. స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక అందమైన డాన్స్ చూద్దాము బై దివ్య. Ram tam raka 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 hey. Dum dum naka naka dum 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 naka naka dum dum naka naka dum 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 naka naka. సెర్చ్లోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సెట్ కుట్టినోడు, హార్ట్ బీట్ పెరగనోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా? నేను గాని నవ్వితే అడాలు కుళ్ళుకుంటేనే ఎంతంగా వచ్చించినవరు. థ్యాంక్ యూ ఓ బ్రహ్మదేవుడు. సెర్చ్లోన భూమి ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సైట్ కొట్టినాడు, హార్ట్ బీట్ పెరిగినాడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా? దివ్య గుడ్. ఓకే, మాకు ఈ మధ్య కాలంలో తెలిసినటువంటి న్యూస్ ఏంటంటే ఇక్కడ డాన్స్ చేయడమే కాకుండా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులు చాలా మంది డాన్స్ చేస్తున్నారు. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ ఇంకా ఆరోగ్యంగా ఉంటారు, అలాగే డాన్స్ చేస్తూ ఉండండి. ఊరికే సోఫాల మీద కూర్చొని ప్రోగ్రామ్ చూస్తే ఒళ్ళు వస్తుంది కానీ ఏమవుతుంది చెప్పండి? కొంచెం లేచి డాన్స్ చేయండి మీరు కూడా మధ్య మధ్యలో. స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. అదే బోలో చిత్రం బోలో. ఓకే, ఇందులో ఫస్ట్ చిత్రం
ఎన్టీఓరా ఆ తలపాగా చూస్తుంటే నీకు అలాగే అనిపిస్తుందా? అలాగే అనిపిస్తుంది. నాకెందుకో డౌట్ గా ఉందే పిల్ల. చూద్దాం ఉండు. అర్రే ఎన్టీఆర్ స్టిక్ పట్టుకొని వచ్చాడు. ఇదిగో దివ్య క్యాచ్. నీకు 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. హారిక. సమంత. సమంత కూడా కర్ర తీసుకొచ్చిందా? చూద్దాం. yes it is సమంత. సమంత దగ్గర కూడా 1 కాదు 2 కర్రలు ఉన్నాయి. మీ దగ్గర ఉండకపోతే ఏం బాగుంటుంది? తీసుకోండి. 6. మరి నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం కర్ర పట్టుకొని. మళ్ళీ హారిక. రామ్ చరణ్ తేజ్. రామ్ చరణ్ తేజ్ విత్ కర్ర. ఓకే చూద్దాం. ఆ సైజు కర్ర మా దగ్గర లేదు, అందుకనే మీకు ఇవ్వట్లేదు. ఓకేనా? ఓకే. బ్యాంబూ. రచ్చ సినిమాలో ఫైటింగ్ సీన్ అనుకుంటాను. నీకు 6. నెక్స్ట్ చిత్రం. దివ్య. జెనీలియా. జెన్నీలియా అన్నా? సరే చూద్దాముండు. చెరుకు గడ పట్టుకున్న మన అందాల బొమ్మాలి అనుష్క. దివ్య కర్ర విరిగింది. నీకు -6. నెక్స్ట్ చిత్రం. అను. మహేష్ బాబు. ఓకే చూద్దాం. మహేష్ బాబు విత్ కర్ర. అను 6 పాయింట్లు. ఓకే నెక్స్ట్ చిత్రం. హారిక. పవన్ కళ్యాణ్. బో గబ్బర్ సింగ్ విత్ కర్ర. ఈ లాఠీనా? చూద్దాం. అదేకో దేకో గబ్బర్ సింగ్. హారికకి 6. సో ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూడండి. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. సో ఫస్ట్ హెల్మెట్ పెట్టుకోండి, తర్వాత అరటిపండు తీసుకొని తినండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ బంతిని ఆ హోల్లో పడేయండి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మంచినీళ్ళు తాగండి. ఇప్పుడు ఇక్కడ గుత్తులు గుత్తులుగా ఉండేటువంటి బలూన్స్ దగ్గరికి వెళ్ళండి. ఒక గుత్తు తీసుకోండి, ఇక్కడికి రండి. పైన ఉండేటువంటి ఈ నీళ్ళ మీద దీన్ని పగలగొట్టండి. అది రెడీ. 1 2 3 గో. పదమూడు బలూన్లు మీరు పగలగొట్టారు. రింగ్ లో నించున్న తర్వాత పగలగొట్టినవి మాత్రమే మేము లెక్కలోకి తీసుకున్నాము. ఇంకా ఇవి 3. సో టోటలీ 96 పాయింట్స్.
మీరు గెలుచుకుంటున్నారు డిన్నర్ సెట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. పదమూడు బలూన్లు, ఈ 3 ఐటమ్స్. నీకు కూడా 16 6 అంటే 96. నువ్వేం గెలుచుకుంటున్నావు? హాట్ బాక్స్ సెట్. రెడీ 1 2 3 గో. ఎనిమిది బలూన్లు పగలగొట్టారు. ఇవి 3 9 10 11 66. అండ్ మీరేం గెలుచుకుంటున్నారు? హండీ సెట్. రెడీ 1 2 3 గో. పదిహేను బలూన్లు పగలగొట్టింది. ఇది 3 మొత్తం 18 ఇంటూ 6 108. అండ్ రోటీ మేకర్. 1 2 3 గో.
12 పగలగొట్టావు, అవి 3 సేఫ్ 15 అంటే 90 పాయింట్. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. అను టార్గెట్ 19 ఆర్లు. 18 అయిందనుకో ఆర్లు టై అయిపోతుంది నీకు హారికకి. రెడీ 1 2 3 గో. అను 9 బలూన్లు పగలగొట్టింది. 10 11 12 72. అండ్ అలాగే అనుకి వాటర్ ప్యూరిఫైయర్ వచ్చింది. బెటర్ లక్ నెక్స్ట్. థ్యాంక్స్. అండ్ ఈ రోజు మన స్టార్ యువతి మంచి దూకుడు మీద ఉందని చెప్పాం కదా ఇందాకే, హారిక. పడికిప్పుడు మోగించే రాజా గుమ గుమ పూత రోజా నెత్తురు సలసల సోకు తాజా తీయని దిప్పలు తీరుస్తాజా చింత జాలి సమాధి తయారు ఉందే పోరే మన విన్నర్ అంటే స్టార్ యువతి హారిక గారు గెలుచుకుంటున్నారు వాషింగ్ మెషిన్.